శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 11వ భావం గురించి తెలుసుకుందాం. 11వ భావాన్ని లాభస్థానము అని పిలుస్తాం. మరి ఈ లాభస్థానం గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ లాభస్థానం అనేటువంటిది 11వ స్థానము మనకేం తెలియజేస్తుంది, 11వ స్థానంలో మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఆశల సహకారము, లాభాలు, స్నేహాలు, గుర్తింపు, మనకంటే పెద్దవారు, అక్క లేదా తమ్ముడు, అన్న. ఈ 11వ భావం అంటే జన్మలగ్నం నుండి 11వ స్థానము లాభస్థానం అని పిలువబడుతుంది. ఇది ఆశలు నెరవేరుట, కోరికలు తీరుట, ఆర్థిక లాభాలు కలుగుట, స్నేహితులు, పెద్దల ఆశీర్వాదం, సామాజిక గౌరవం, విజయాలు, ఆకాంక్షలు, సాధనకు కారణమయ్యేటువంటి ముఖ్యమైనటువంటి భావము. మరి ఈ 11వ భావం సూచించేటువంటి అంశాలు ఏమిటి అంటే లాభాలు, ఆదాయము, అదనపు ఆదాయ వనరులు మరియు ఆశలు, ఆకాంక్షలు నెరవేరడము, స్నేహితులు, సంఘాల అనుబంధాలు, మనకంటే పెద్దవారి అక్కా చెల్లెళ్ళ పెద్దల సహాయం అందడము, సామాజిక స్థానము, గౌరవము, పేరు ప్రఖ్యాతలు, వ్యాపారాభివృద్ధి, పెట్టుబడుల లాభాలు, విదేశ లాభాలు మరియు అవకాశాలు, విజయ పురస్కారాలు మరియు ప్రోత్సాహాలు కలగడము, రాజకీయ లాభాలు కలగడము, పదవులు రావడము, ఆరోగ్య లాభాలు ఉండడము, కోరికలు తీరడము. మరి 11వ భావం గనక బలంగా ఉంటే ఆశలు సులభంగా నెరవేరుతూ ఉంటాయి, స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది, అనేక మార్గాల ద్వారా లాభాలు కలుగుతూ ఉంటాయి, మంచి స్నేహితులు, సంఘం నుండి మద్దతు మరియు సామాజిక గౌరవము, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతూ ఉంటారు. పెద్దల ఆశీర్వాదము కుటుంబానికి గర్వకారణంగా అవుతూ ఉంటారు. విదేశీ సంబంధాల ద్వారా లాభాలు కలగడము, జీవితం ఆనందంగా సమృద్ధిగా ఉంటూ ఉంటుంది. అదే ఈ 11వ స్థానంపై పాపగ్రహాల దృష్టి పడినా 11వ స్థానంలో రెట్రో గ్రహాలు 11వ స్థానాధిపతి రెట్రోలో ఉన్న మరియు ఈ 11వ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం, పాపగ్రహ వీక్షణ కలిగి ఉండడం వల్ల బలహీన పడిపోతూ ఉంటాడు. ఈ బలహీన పడడం వల్ల ఆశలు తరచుగా నెరవేరకపోతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. లాభాలు ఉండవు, వచ్చినటువంటి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. స్నేహితులతో విభేదాలు, మోసాలు ఉంటాయి మరియు పెట్టుబడుల నష్టాలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. సామాజిక గౌరవం లేకపోవడం, అవకాశాలు ఎన్ని ఉన్నా ఉపయోగించుకోలేకపోవడం, పెద్దల సహాయం అనేటువంటిది దొరకకపోవడం, అసంతృప్తి, కోరికలు ఎక్కువగా ఉండటము మరియు లేని దాని గురించి ఆలోచించడము, నిరాశపడటము. అదే ఈ 11వ భావంలో నవగ్రహాలైనటువంటి గ్రహాలు స్థితి అయితే, అంటే ఒక్కొక్క గ్రహం స్థితి అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, సూర్యుడు గనక 11వ భావంలో ఉన్నట్టయితే ప్రభుత్వ లాభాలు ఉంటాయి, అధికారుల సహాయం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అదే 11వ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే ప్రజాదరణ, మిత్రుల సహాయం, ఆర్థిక లాభాలు ఉంటాయి. అదే 11వ భావంలో కుజుడు ఉన్నట్టయితే శ్రమ ద్వారా లాభాలు పొందుతూ ఉంటారు, ఆస్తులు, ధైర్యం, విజయం అనేటువంటిది ఉంటుంది. అదే ఈ 11వ భావంలో బుధుడు ఉన్నట్టయితే వ్యాపార లాభాలు ఉంటాయి, బుద్ధితో సంపాదన కలిగి ఉంటారు, అనేక స్నేహితులు ఉంటూ ఉంటారు. అదే 11వ భావంలో గురుడు ఉన్నట్టయితే అత్యధిక లాభాలు, ధన సంపత్తి, పెద్దల ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఈ 11వ భావంలో శుక్రుడు ఉన్నట్టయితే కళ, సౌందర్యము, విలాసవంతమైనటువంటి జీవితము, ధనలాభం కలిగి ఉంటారు. ఈ 11వ భావంలో గనక శని ఉన్నట్టయితే ఆలస్యంగా లాభాలు రావడము, కష్టపడి సంపాదన చేయడము, దీర్ఘకాల స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఆలస్యంగా వచ్చినా దీర్ఘకాలంగా ఉంటుంది. ఈ 11వ భావంలో గనక రాహు ఉన్నట్టయితే ఆకస్మిక లాభాలుంటాయి, విదేశీ సంబంధాల ద్వారా ధనం వస్తూ ఉంటుంది. అదే ఈ 11వ భావంలో కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మిక లాభాలుంటాయి, అంతర్ముఖ బుద్ధి కలిగి ఉంటారు, అనుకోని లాభాలు ఉంటాయి.
ఈ 11వ భావం గనక జీవన రంగాలపై ఆర్థికంగా ఆదాయం, పెట్టుబడులు, ధనలాభాలు ఉంటూ ఉంటాయి. సామాజిక జీవితము, స్నేహాలు, సంఘాలు, నెట్వర్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కలిగి ఉంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. మనకంటే పెద్దవాళ్ళను గౌరవించి అక్కా చెల్లెళ్ళు, బంధువుల సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది. దీర్ఘాయుష్షు ఉంటుంది. కోరికల సాధన ద్వారా మనోసంపత్తి కలుగుతూ ఉంటుంది. ఈ 11వ భావం కోసం ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, గురువారం ఉపవాసం చేయాలి, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి, పసుపు దానం చేస్తూ ఉండాలి, శనగపప్పు దానం చేయాలి, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, తులసి చెట్టుకు నీళ్లు పోయాలి. అన్నదానం చేయడం వల్ల శుభప్రదము. పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ పొందుతూ ఉండాలి. ఆశపడడం పాపం కాదు. ఆశను నెరవేర్చడం ఈ 11వ భావం ఒక వరం లాంటిది. ఈ 11వ భావము ధనలాభము మరియు స్నార్థక జీవితము, స్నేహితుల మద్దతు, పేరు ప్రతిష్టలు, ఇంట్లో సంతోషాలు, సమాజంలో గౌరవము, కోరికల సాధన కలిగి ఉంటుంది. ఈ 11వ భావం వల్ల ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. కావున ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ 11వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మీకు అనేటువంటి విషయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.